హాయ్ ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 38 డే వచ్చి 38, ఎపిసోడ్ వచ్చి 39 అన్నమాట. ఈరోజు వచ్చి 3 గొడవలు జరిగినాయి. అందులో ఒకటి ఫ్రాంక్ అన్నమాట, 2 రియల్గా కొట్టుకున్నారు. గొడవలు అయితే వచ్చినాయి. అందులో మెయిన్ పిండి గిన్నె గురించి పెద్ద గొడవ అయింది. లైవ్లో అయితే ఇంకా పెద్దగా అయింది. దాని గురించి అంతసేపు ఎందుకు కొట్టుకున్నారో అర్థం కాలేదు. అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చి పాట వస్తుంది, డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత చిన్న ఇది రమ్య ఎక్సర్సైజ్ ఎపిసోడ్ ఇమాన్యుల్ కొంచెం కామెడీ చేస్తాడు. ఆ తర్వాత లోపల మాధురి గారు, సంజన గారు మనం ప్రాంక్ చేద్దాం, చిన్న ప్రాంక్ చేసి గొడవ చేద్దాం, మనకు ఎవరు సపోర్ట్ ఉంటారో తెలిసిపోతుంది, నాకు ఎవరు సపోర్ట్ వస్తారో తెలిసిపోతుంది అంటే సరే అంటది. ఇక్కడ నాకేమనిపించిందంటే ప్రాంక్ పేరుతో సంజన గారిని అనాల్సిన మాటలన్నీ తిట్టేసింది మాధురి గారు. అక్కడైతే ఏమంటే సంజన గారికి అర్థమై ఇది ప్రాంక్ ప్రాంక్ అని చెప్పింది. ఎందుకంటే ఆ లెవెల్లో తిట్టింది ఆమెనైతే. మామూలుగా ఏంటంటే స్టిక్కర్లు, బొట్టు స్టిక్కర్లు బాత్రూంలో పెట్టినా అవి పోయినాయి అని చెప్పి అది సంజన గారి దొంగతనం చేశారని. అంటే ఆమె ఏమంటుంది, నేనే కసువు ఉంటుంది కదా డబ్బా, అందులో డస్ట్బిన్లో వేసేసా అంటది. అక్కడ గొడవ పడతాడు. ఫస్ట్ తనుజ అంటే నా ఉన్నాయి ఇచ్చానంటే, నాకు నీ వద్దు, నాకు కావాలా, నా ఏమైనాయి అని అంటది. ఇంకా వస్తే ఇంకా తెరతది చూడు, ఈ దొంగ బుద్ధులు మీరు కంటెంట్ కోసం. ఇక్కడ నేను అడుగుతాను, సంజన గారు పోస్ట్ ముందు ఏమన్నారు, సార్ నాకు క్రేవింగ్స్ ఎక్కువ, అందుకే ఆకలి వేస్తుంది, 5 months బేబీ కన్నా కదా, అందుకే ఆకలి ఎక్కువ, అందుకే తిన్నా సార్ అనేది 7 గుడ్లు. ఇక్కడ ఏమంటుంది ఆమె అడిగినప్పుడు, మీరు కంటెంట్ కోసమే కదా దొంగతనాలు చేసేది అంటే, అవును నేను ఫన్ కోసం చేస్తాను, ఫన్ క్రియేట్ చేయడానికి దొంగతనం చేసి తింటాను అనేది. అలాంటప్పుడు హోస్ట్ ముందు ఎందుకు అలా చెప్పడం అంటే ఈమె ఫేకే కదా, మళ్ళీ ఈమె రియల్ అన్నట్టు పోయి తనుజాని ఫేక్ నటిస్తుంది అంటది. అంటే అప్పుడేమో మదర్ సెంటిమెంట్ పెట్టుకుని హోస్ట్ ముందు నేను ఆకలేస్తుంది తింటున్నాను ఒక సెంటిమెంట్ డ్రామా ఆడతారు. ఇక్కడికి వచ్చి లేదు నీ కంటెంట్ కోసం ఫన్ కోసం చేసినా అంటున్నారు. అంటే ఫేకే కదా, ఆమెకు తెలిసి ఫన్ కోసం చేస్తుందని. ఇలా గొడవ అయినాక ఇంకా తర్వాత ఇది వస్తుంది, మళ్ళీ దోశలు పెట్టుకొని కూర వేసుకున్నందుకు ఇక్కడ దివ్య గారు నార్మల్గా వచ్చి అడుగుతారు. ఈమె రేజ్ అవుతుంది, బాగా రేజ్ అయ్యి బాగా పెద్ద గొడవ అవుతుంది. ఇక్కడ కెప్టెన్ కూడా వస్తాడన్నమాట. లైవ్లో అయితే ఆమెను మార్చేయండి అంటే అందరిని అడుగుతాడు. కెప్టెన్ కళ్యాణ్ అయితే ఈసారి కెప్టెన్సీ చాలా బాగా చేశాడు. ఆమె ఎంత రేజ్ అవుతున్నా, ఎంత కోపడుతున్నా కూల్గా డీల్ చేశాడన్నమాట. బాగా మాట్లాడాడు. ఇంకా ఆమె అంటది ఇలా రేషన్ మేనేజర్ని మార్చేయండి అది ఇది అని. అందరిని అడిగితే అందరూ మాకేం ప్రాబ్లం లేదంటారు. లైవ్లో అయితే చాలా సీన్ జరుగుతుంది. ఇక్కడ ఏమలేదు, కానీ ఇక్కడ ఈమె మరీ అంత ఓవర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దివ్య గారు చూసి వదిలేయాల్సింది. ఎందుకంటే ఈ గొడవలేని ఆమె అంటది నాన్న 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 నేను ఇలా బాండింగ్ పెంచుకోవడానికి రాలేదు అని. అలాంటప్పుడు రమ్యతో ఎందుకు బాండింగ్ పెంచుకుని, సంజన గారితో ఎందుకు బాండింగ్ పెంచుకొని, తనుజ గారితో ఎందుకు బాండింగ్ పెంచుకొని పాప పాప అని పిలుస్తున్నారు. మీరు కూడా పెంచుకుంటున్నారు కదా బాండింగ్లు, అంటే వాళ్ళ మీదే పడతారు ఎందుకు. ఇంకప్పుడు ఇక్కడ అంటారు, ఇక్కడ ఒక సైడ్ ఏమో ఇమాన్యుల్ ఈమె ఆశా గారు కూర్చొని మాట్లాడుతుంటారు. తనుజ కొంచెం ఫేకు నాకు అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఆమె కావాలని చేస్తుంది అని అంటుంది. ఇటు సైడు తనుజ వీళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఎప్పుడు నాన్న నాన్న అని పిలవలేదు, ఇమాన్యుల్ నాన్న నాన్న అంటూ కామెడీ చేస్తాడు. ఈ కామెడీ అనేది ఎక్కువ బయటికి వెళ్ళింది, ఇదే ఎక్కువ జనాలకు కనపడుతుంది అంటే ఇది ఇది రీతు చౌదరి కూడా అంటది. సంజన గారు కూడా అంతే, మీలాగా అగ్గులు గిగ్గులు చేసుకోలేదమ్మా అంటుంటే నేను ఆపమ్మా అన్నాను. వీళ్ళు కామెడీ రూపంలో చేసేది బయటికి ఎక్కువ వెళ్తుంది మందని కన్నా, అందుకే ఇది రాంగ్గా పోర్ట్రే అవుతుంది. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మని అమ్మ అని తినిపిస్తుండే, అది ఎందుకు ఆడియన్స్ ఎవరు పట్టించుకోవట్లే. ఇమాన్యుల్ చేయొచ్చు, తనుజ చేయకూడదా? ఇక్కడ బండి కూడా తినిపించట్లేదు కదా, ఏదో ఏడ్చినప్పుడు ఇక్కడ ఇమాన్యుల్ కూడా అర్ధరాత్రి పూట ఏడుస్తుంది సార్ సంజన గారు మా అమ్మ సార్, అందుకే ఆమె ఎవరికి బాగా చెప్పుకోదని అన్ని డైలాగులు కొట్టాడే. మన ఆమె బర్త్డే అప్పుడు సెంటిమెంట్ డైలాగులు కొట్టాడే. ఆయన అన్నం తినిపిస్తుంటాడు, అమ్మీ మమ్మీ మమ్మీ అంటుంటాడు. ఈరోజు కామెడీ లెవెల్లో డైలాగులు కొడుతున్నాడు. ఇక్కడితో 2 గొడవలు అయిపోయినాయి. లాస్ట్ గొడవ వచ్చి గిన్నె. ఇక్కడ ఏమవుతుందంటే గిన్నె సుమన్ శెట్టి క్లియర్గా చెప్పాడు, అందులో పిండి ఉంది, ఆ పిండి నేను కసులో పడేసి అక్కడ పెట్టాను, అది ఎండిపోయి ఉంది. ఇక్కడ రీతు చౌదరి ఏమంటుందంటే కాసేపు ఎండిపోయి ఉంది, అది నానాలి, ఆ తర్వాత తోముతాడు. దీనికి ఆశ్రయిస్తే రేంజ్లో నువ్వు అబద్ధం చెప్పిన ఫ్రిడ్జ్లో ఉందన్నో అంటాడు. ఫ్రిడ్జ్లో ఉందని ఇక్కడ అన్నది, అక్కడ రీతు చౌదరి క్లియర్ చెప్పి బయట ఉంది. అక్కడ సుమన్ శెట్టి కూడా చెప్తాడు పిండి ఉంది, అది పుల్లగా వాసన వస్తుందని నేను పడేసాను కసువులో, దాన్ని అక్కడ పెట్టానని. అప్పుడు రీతు చౌదరి అది ఎండిపోయి ఉంటుంది, ఎండిపోయింది కాసేపు నానాల, రీతు చౌదరి అది నానాలి అని అంటది.
దానికి లేసింది. మళ్ళీ మధ్యలో మాధురి గారు లేచారు. దీని ముందు మళ్ళీ ఇంకోటి జరుగుతాయి. వీళ్ళు అర్ధరాత్రి కూడా మాట్లాడుకుంటూ మాకు నిద్ర పట్టట్లేదు, మాట్లాడుకుంటూ ఉంటారు లవ్ బర్డ్స్ అది ఇది అని. ఇక్కడ ఇమాన్యుల్ కూడా అంటాడు ఓన్లీ వాళ్ళు లవ్ బర్డ్స్ అని. నాకు ఒకటి అర్థం కాదు, ఇమాన్యుల్ రీతు చౌదరి ముందు బాగుంటాడు, పక్కకు వచ్చి మళ్ళీ రీతు చౌదరి గురించి బ్యాడ్గా మాట్లాడతాడు. మళ్ళీ తనుజాతో బాగుంటాడు, మళ్ళీ తనుజ మీనే క్రష్ డైలాగులు, లవ్ డైలాగులు, పులిహోర ఇవన్నీ కలిపి తనుజాతోనే అన్ని కంటెంట్ చేస్తాడు. మళ్ళీ పక్కకు వచ్చి తనుజ గురించి మాట్లాడితే నిజంగా ధైర్యం ఉంటే ఇలా ఆశాసేన్ నిన్ను ఫేక్ అంటుంది, నాకు నీ మీద ఇలా అనిపిస్తుంది మాట్లాడచ్చు కదా. ఈయన కూడా ఫేక్ కాదా? ఈయన ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, 2-3 మాటలు అలా అలా మారుస్తాడు. అలాగే రమ్య పికిల్కి ఇలా ఫుడ్ది వచ్చింది కదా, ఆర్డర్ చేస్తుంది చూడు, ఎంత ఫుడ్ ఆర్డర్ చేస్తుంది అంటే ఇంత ఫుడ్ ఆర్డర్ చేసింది అని లైవ్లో అయితే తింటుంది. ఆడేమనుకున్నారంటే వీళ్ళు సాయంత్రం అందరితో ఊరికి పంచుకొచ్చారు, అక్కడ పంచుకోకూడదు, కెప్టెన్ కాపలా. దాంతో తిని లైవ్లో అయితే రమ్య వాంతికి చేసేసుకుంది ఎక్కువ తినలేక. దాంతో బిగ్ బాస్ ఏమంటే మిగిలిపోతే స్టోర్ రూమ్లో పెట్టమన్నారు. ఆ మిగిలిపోయిన ఫుడ్ కొట్టేయడానికి ఇక్కడ తను రీతు చౌదరి బాగా ప్లాన్లు వేస్తారు. అది మ్యాక్సిమం ఇంకా రాదేమో లైవ్లో వేస్తారు. ఎంత చెబితే సుమన్ శెట్టి కూడా తిన్నంత వరకు తింటాడు తినలేకపోతాడు అన్నమాట. కానీ ఆర్డర్లు అయితే బాగా వేశారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను రీతు చౌదరి కెప్టెన్ కండక్టర్ అయిందని చెప్పాను, నాకు న్యూస్ అయితే అలాగే వచ్చింది. రీతు చౌదరి అవ్వలే, సుమన్ శెట్టి అయ్యాడు. ఎలా ప్రాసెస్ అంటే ఈ టీంకి గేమ్ పెడతారు ఫుట్బాల్, అందులోకి ఇలా కొట్టాలి, ఒక్కొక్కరిని తీసేయాలి. అలా ఒక్కొక్కరిని తీసినప్పుడు లాస్ట్ రౌండ్లో తనుజ సుమన్ శెట్టి ఉంటారు వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ తనుజ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంటుంది అన్నమాట. అంటే ఒక తప్పు జరుగుతుంది, అది లైవ్లో జరిగింది, రేపు ఎపిసోడ్లో అది వేస్తే దాని గురించి మాట్లాడతా. అలా ఇక్కడ ఇంకో పర్సన్ ఉంటాడు, అతని పేరు తెలీదు, అదే గోల్కొండ హై స్కూల్లో హీరోగా చేశాడు కదా చైల్డ్ ఆర్టిస్టు. అతను ఏమంటాడంటే తనుజ ప్రతిదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది, అదే సుమన్ శెట్టి అయితే సైలెంట్గా ఉంటాడు, కానీ గేమ్ బాగా ఆడుతున్నాడు, సైలెంట్గా ఉంటాడు. సుమన్ శెట్టి బాగా ఆడతాడు, కానీ సుమన్ శెట్టిది ఒక మిస్టేక్ కూడా ఉంది, అది రేపు ఎపిసోడ్లో వేస్తే చెప్తా. ఎందుకంటే ఈ మధ్య లైవ్లో చాలా జరిగింది, అసలు ఎపిసోడ్లో వేయట్లా, వేసినాక అప్పుడు చెప్తా, లేకపోతే మళ్ళీ సుమన్ శెట్టి నెగిటివ్ చేసినట్టు ఉంటుంది. బాగా ఆడాడు, కానీ ఒక తప్పు కూడా ఉంది, లేకపోతే వీళ్ళే గెలిచేవాళ్ళు, లాస్ట్ రౌండ్ వీళ్ళే గెలిచేవాళ్ళు. ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది, అది వేస్తే టెలికాస్ట్ చేస్తే చెప్తాను. అయితే ఇక్కడ అలా అని చెప్పి ఫస్ట్ మాధురి గారు తనుజ పేరే చెప్తారు, రమ్య గారు తనుజ పేరే చెప్తాడు. కానీ ఈయన హిందీ తెలుగు రాని వ్యక్తి, ఇతను గోల్కొండ హై స్కూల్, వీళ్ళు వచ్చి వద్దు తనుజ అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది, మనం హ్యాపీగా ఉండాలా, మనం హ్యాపీగా అయిపోవాలా అని చెప్పి తనుజాని తీసేసి లాస్ట్ మినిట్లో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేస్తాడు. అలా సుమన్ శెట్టి కెప్టెన్ కండక్టర్ అవుతాడు. ఫుల్ హ్యాపీ అయ్యా, నవ్వు వస్తుంది, ఆయన ఫేస్లో ఆనందం అయితే మామూలుగా లేదు. అలాగే ఈ గోల్కొండ హై స్కూల్లో ఉన్న వ్యక్తి బాత్రూమ్ దగ్గర ఒక మాట్లాడుకుంటాడు, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, రీతు చౌదరి ఈ వైల్డ్ కార్డ్స్ అందరినీ పంపించేయాలనుకుంటున్నారంట, నువ్వు విన్నావా అని అడుగుతుంది ఆశాసేన్. లేదు నాకు అర్థమవుతుందంట. నాకు ఒక్కటి అర్థం కాక అడుగుతా, వాళ్ళు వినలేదు కదా, వాళ్ళు ఆ మాట అనలేదు కదా, ఎలా ఊహించేసుకుంటారు? పోయిన సీజన్లో కూడా అంతే. సరే పోయిన సీజన్లో అంటే వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేశారు, వాళ్ళకి తెలుసు, కానీ ఈ సీజన్ వాళ్ళు ఇంకా డిస్కషన్ చేయలేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ బాండింగ్ నెగిటివ్ అయిందని దాన్ని డిస్కషన్ చేస్తుంటే, లేదు వీళ్ళు మనల్ని పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారు అంటే, ఇతను నిఖిల్ ఉంటాడు, నిఖిల్ ఉండి తనుజ మరి అంటే తనుజాని కూడా పంపించాలని ప్లాన్ చేస్తున్నారు, ఓన్లీ వాళ్ళు ముగ్గురే ఉండాలి టాప్ 5లో అని అనుకుంటున్నారంట. వాళ్ళు నీకు వచ్చి చెప్పారా? ఎక్కడైనా డిస్కషన్ జరిగిందా? ఏమీ జరగలేదు కదా. నీ అంత నువ్వు ఊహించేసుకొని నువ్వే మాట్లాడుకొని నువ్వే స్టేట్మెంట్లు ఇచ్చేస్తావు. నాకు ఇదే నచ్చదు. దీనికి సపోర్ట్గా చాలామంది రివ్యూవర్స్ కూడా మాట్లాడతారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుని డిస్కషనే లేదు, వాళ్ళ ఏకాడికి బాండింగ్స్ గురించి డిస్కషన్ చేస్తుంటే నాకు తెలుసు, నాకు వాళ్ళని చూస్తేనే అర్థమైందంట. ఏమర్థమైంది అది లేక అడుగుతా. నువ్వేమన్నా మనుషులో నేను లోపల మనసు చదివినవా? చదవలేదు కదా. వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటే అన్నీ నాకే తెలుసు అని ఏదంటే అది చెప్తాడు. నాకు నిజంగా వీళ్ళు నచ్చలే. గేమ్లు బాగా ఆడుతున్నారు, ఆ మాధురి గారు బిహేవియర్ నచ్చలే, కానీ టాస్క్లు బాగా ఆడుతున్నారు. రమ్య కూడా టాస్క్లు బాగా ఆడింది, ఇవాళ కెప్టెన్ కంటెంటర్స్ టాస్క్లు అయితే చాలా బాగా ఆడింది. కానీ ఈ మార్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఆ గిన్నె దాంట్లో అయితే మా ఆశాసేని గారు ఏమి గోలనా, ఆయన చిన్న గిన్నె కోసం అంత పెద్ద గోలనా అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే ఇదే ఫ్రెండ్స్, ఇవాళ అంతగా ఏమీ లేదు కంటెంట్. లైవ్లో చాలా ఉంది కానీ అంతా కట్ చేశాడు. ఇంకా రేపు కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది, అందులో ఒక మిస్టేక్ అయితే జరిగింది, అది టెలికాస్ట్ చేస్తే చెప్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది? వైల్డ్ కార్డ్స్ ఎవరు అంటే మీకు ఇష్టం? ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడుతున్నారు? ఎవరు ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి? అండ్ అలాగే ఈ గోల్కొండ హై స్కూల్లో అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే
నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.